మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో ఈ విమోచన గడియ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. గడిచిన కాలమంతా దేవుడు తన కృప చొప్పున, తనకు దయ చొప్పున మరొక శ్రేష్టమైన దినాన్ని మనకి ఇచ్చిందాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ ఉండేవారందరూ కూడా బైబిల్ తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని చూడవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. సామెతల గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనం. రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అనే దేవ, సర్వశక్తి సంపన్నుడా, నీకు వందనాలయ్యా. గడిచిన కాలమంతా నీ కృప చొప్పున, నీ దయ చొప్పున మిర్చిన క్షేమాన్ని బట్టి ప్రభు నీకు వందనాలు. నీ గ్రంథం మొదలు ఆశ్చర్యకరమైన, దీవెనకరమైన, హెచ్చరికరమైన నీ మాటలు ధ్యానం చేయబోతుండగా మీరే మా అందరితోనూ మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను పరిశుద్ధాత్మ చేత, దేవుని యొక్క ప్రేరణ చేత ఆయన మాట్లాడుతున్న మాట మనం గమనించినప్పుడు, రేపటి దినం గురించి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఈరోజు ప్రతి ఒక్కరము కూడా మన భవిష్యత్తును గురించిన ఆలోచన అనేది మనం వేసుకుంటాం. ఒక ఊహను మనం కంటాం, లేకపోతే కళలు అనేవి మనం కంటాం. ఆ విధంగా చేయాలి, లేకపోతే సమాజంలో ఒక ఉన్నతమైన స్థానానికి రావాలంటే ఒక ప్రణాళిక మనం వేసుకోవాలి. ఒక ప్రణాళిక వేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో మనం జీవిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనం హెచ్చరిస్తూ ఉంటున్నాడు. రేపటి దినం గురించి అతిశయపడకము అని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అతిశయము, ఈరోజు రేపేమి సంభవించునో అది నీకు తెలియదు అని ఆయన దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. రేపు ఏం జరిగిద్దో మనకు తెలియదు, ఈ క్షణాన ఏం జరిగిద్దో మనకు తెలియదు, కానీ మన భవిష్యత్తు గురించి ఎంతగానో ఆశపడుతూ ఉంటాము, ఆలోచన చేస్తూ ఉంటాము. అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలనే ప్రణాళికలు మనం వేసుకుంటూ ఉంటాము. అసలు దేవుని చిత్తము ఏమై ఉన్నది ఒకసారి మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా, ఎప్పుడైనా తలంచామా అని ఒకసారి మనం గమనించినప్పుడు యేసు ప్రభువు ఒక చక్కటి మాటలు మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. లోక సువార్తలో మన యొక్క వాక్యాన్ని మనము చూడవచ్చు. 12వ అధ్యాయము 15వ వచనం కాంచి ధ్యానం చేద్దాము. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమేయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తను ఆలోచించుకుని, నేను ఇలాగూ చేతును. యేసు ప్రభువారు తన శిష్యులతోనూ అక్కడ సమాజంతోనూ, నేటి సమాజంతో కూడా ఆయన మాట్లాడుతున్న మాట చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మొదటగా అక్కడ మనం గమనించినప్పుడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. కలిమి అనగా ఈరోజు మనం యొక్క ధనము విస్తరించుట చేత, లేకపోతే మనకు ఉన్న సరిహద్దులు విశాలపరచుట చేత మనకు అది మేలని మనం అనుకుంటాం, కానీ అది మన జీవనముకు అనగా దేవుని యొక్క రాజ్యమునకు అది మేలు కాదు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమి మేలు అని ఆయన ఇక్కడ సెలవిస్తున్నాడంటే, ఆల్రెడీ ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు పంటను వేశాడు. ఆ పంట వేసిన తర్వాత ఆ పంట సమృద్ధిగా పండింది. ఇంకా కోత కొయ్యలా, ఇంకా పంట ఇంటికి తీసుకొని రాలా. పంట అయితే పండింది. ఆ పంటను చూచాడు, చేను మీద ఆ పంటను చూచి, చేను బాగా పండింది కాబట్టి ఇప్పుడున్న కుట్లు అవి సరిపోవు, ఇక సరిపోవు కాబట్టి నేనేం చేయాలి, ఏదన్నా గృహాన్ని రెంట్కి తీసుకోవాలా, లేకపోతే కుట్లను
పాత కొట్లను పడవేసి కొత్త కొట్లను కట్టాలా అని ఇలా రకరకాల ఆలోచనలు చేస్తూ ఉన్నాడంటే, ఎప్పుడు పంట చేను మీద ఉన్నప్పుడే తను ఏం చేస్తూ ఉంటున్నాడు, ఒక ఆలోచన అనేది తను చేస్తూ ఉంటున్నాడు. ఇలా అనుకుంటున్నాడు అంట, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని ఏమనుకున్న తన హృదయపు ఆలోచన. ఈరోజు ఈ పంట బాగా పండింది, ఈ పంట వచ్చిన తర్వాత నేను ఈ పంట నమ్మి నా అప్పులను తీర్చుకోవాలి, లేకపోతే ఈ పంట నమ్మి ఓ చిన్న ఇల్లును కట్టుకోవాలి, లేకపోతే ఈ పంట నమ్మి కొంత బంగారాన్ని కొనుక్కోవాలి, లేకపోతే ఈ పంట నమ్మి కొంత మనకి కావాల్సిన వస్తు సామాగ్రులన్నీ కూడా తీసుకొచ్చుకోవాలని ఈరోజు మనం అనేకము ముందుగానే మనం ఆలోచన చేసుకుంటాం. అప్పులు తీర్చాలని, ఆస్తులను కూడబెట్టుకోవాలని, లేకపోతే ఆస్తులను కొనాలని, లేకపోతే ఇంకేమైనా ఇంటి ఉపకరణములు ఏమైనా తెచ్చుకోవాలని ముందుగానే చాలా చాలా ఆలోచనలు మనం చేసుకుంటాం. కారణం ఏంటంటే భవిష్యత్తులో అవి మనకు ఉపయోగపడతాయి, భవిష్యత్తులో మన బిడ్డలకు ఉపయోగపడతాయి అనే ఆలోచనలు మనం చేస్తూ ఉంటాము. ఈ విధంగా ఈయన కూడా, ఈ ధనవంతుడు కూడా తను ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ఏమని ఆలోచన చేస్తూ ఉన్నాడు మనం గమనించినప్పుడు, ఈ పాత కొట్లు ఇద్దరికి పనికి రావటం లేదు కదా, కొత్త కొట్లను కట్టుకొని ఏం చేద్దాం అనుకుంటున్నాడు, అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందును అనుకునేను. ఏమంటున్నాడు, పంట కొయ్యలేదు, కొట్టులు కట్టలేదు, కానీ తన మనసులో తను సమస్తాన్ని ఊహించుకుంటూ ఉంటున్నాడు. ఈరోజు ఊహా ప్రపంచంలో మనం జీవిస్తూ ఉంటున్నాము. వేరొకరిని పోలి మనం ఉండాలని, ఆ విధంగా మనం జీవించాలని, ఆ విధంగా మనం నడుచుకోవాలని, ఆ విధంగా మనం ప్రవర్తించాలని మనం ఏం చేస్తుంటే ఊహించుకుంటూ మనం నడుస్తూ ఉంటున్నాము. అసలు నిజంగా మన మార్గం ఏమై ఉన్నది, నిజంగా మన యొక్క ఆలోచన ఏమై ఉన్నది, అసలు నిజంగా మన యొక్క దేవుని యొక్క తలంపు నీ పట్ల నా పట్ల ఏమై ఉన్నది అనేది మర్చిపోతూ ఒక రంగుల ప్రపంచంలో, ఊహా ప్రపంచంలో ఎదుటి వ్యక్తిని చూచి ఆ విధంగా నడవాలి, ప్రవర్తించాలి, ఈ విధంగానే జీవించాలనే ఒక ఊహతో ఈరోజు మనిషి బ్రతుకుతూ ఉంటున్నాడు. అందుకే అన్నాడు, రేపటి దినంలో ఏమి సంభవించాలో అది నీకు తెలియదు. నీకు ఒకవేళ ధనం విస్తరించితే ఇదే నాకు జీవానికి ఆధారమైనది, ఈ ధనం విస్తరించుట చేత నీ లోకంలో నాకు పేరు, ప్రఖ్యాతులు, ఘనతలు ఇవన్నీ కూడా వస్తాయి అని అనుకుంటున్నావేమో, కానీ దేవుని రాజ్యం అయితే నీకు రానే రాదు. అయితే మరో చోట మనం గమనించినప్పుడు కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 5-6 వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ ఒక చక్కటి మాటను మనము చూడగలుగుతాము. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూస్తే, వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు, ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవనము ఎలా కానొస్తూ ఉందని మనం గమనించినప్పుడు, ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. వాడిపోయే జీవితం మంది, రాలిపోయే జీవితం మంది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు మన దేవుని యొక్క వాక్యము మనకి ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నప్పటికీ, ఎన్నిసార్లు మనకు తెలియజేస్తున్నప్పటికీ మార్పు లేని వ్యక్తులుగాను, మార్పు రాని వ్యక్తులుగాను మనం జీవిస్తూ ఉంటున్నాము. ఎంత చెప్పినా వినే వ్యక్తులుగానే ఉంటాము, కానీ ఆచరణ కష్టమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాము. మన జీవితంలో ఆచరించటం లేదు. వాక్యము అనేక విధాలుగా ప్రతి దినము నిన్ను హెచ్చరిస్తున్నప్పటికీ, ఇది ఈ లోకము నీది కాదు, ఇది అశాశ్వతమైనది అని ఎన్ని మార్లు దేవుడు నిన్ను హెచ్చరించినా, అనేక మార్లు నీతో చెప్పినప్పటికీ కూడా మనం ఎక్కువగా ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాము. ఈ లోకంలో ఉన్న వాటి వైపే మనం దృష్టిని కేంద్రీకరిస్తున్నాము, కానీ దేవుని వైపు మనం చూడటం లేదు. మన యొక్క ఆశ, దృష్టి ఏమై ఉండాలి? యేసు ప్రభువు చెప్తున్నాడు, మీరు పైన ఉన్న వాటినే వెతుకుడు కానీ భూ సంబంధమైనవి మీరు వెతకవద్దు అంటాడు. ఏం వెతకాలి మనము? పైన ఏముంటా ఉంది? దేవునికి రాజ్యం ఉంటా ఉంది,
దేవునికి నీతి ఉంటుంది. ఆయన నిత్యము పరిశుద్ధుడుగా ఆయన కొనియాడబడుతున్న స్థలంలోకి మనం వెళ్ళాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. అందుకే కదా ఆయన నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చింది. అందుకే కదా ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టివేసి ఒక మార్గాన్ని చూపించింది. భూమి మీద ఆయన తిరిగి లేచిన ఏకైక దేవుడుగా ఉండి మీరు నన్ను పోలి నడుచుకోండి ఆయన చెప్తున్నాడు కదా. ఆయన ఈ లోకంలో ధనవంతుడిగా జీవించాడా? ఆయన ఈ లోకంలో సమస్తాన్ని సమకూర్చుకున్నాడా? ఏమి సమకూర్చుకోలేదు కదా. ఆయనకు ఉండటానికి తల వాచుకునే స్థలమైనను లేదని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన తలవాల్చుకోవడానికి స్థలము లేదు ఆయనకి. ఆయన పన్ను కడటానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. ఆయన ఏ విధంగా జీవిస్తున్నాడంటే అనేక మార్లు ఆయన సుదూరాలకు ప్రాంతాలకు ఆయన నడుచుకుంటూ వెళ్ళి సువార్తను ప్రకటించిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. దేవుడు ఈ దినాన్ని మనకు అన్నిటినీ సమకూర్చాడు. దేవుని కృప చేత దేవుడు ఇచ్చిన దానిలో తృప్తి లేని వ్యక్తులుగా మనం కానొస్తూ ఉంటున్నాము. తృప్తి పడని వ్యక్తులుగా మనం జీవిస్తూ ఉంటున్నాము. దేవుని బిడ్డలుగా మనం చెప్పుకుంటున్నాము, కానీ మన హృదయంలో ఏముండదంటే తృప్తి అనేది ఉండదు. ఈ ధనవంతుడికి కూడా తృప్తి లేదు. ఏం లేదంటే తృప్తి లేదు. ఇంకా కొట్టులు విప్పాలి, ఇంకా తను సంపాదించుకోవాలి, సుఖించాలి, తినాలి, త్రాగాలి. ఈ యొక్క ఆలోచనతోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ తను ఏం చేస్తూ ఉంటున్నాడంటే నా ప్రాణమా సుఖించాలంటున్నాడు. ఈరోజు ఈ సుఖభోగాల కొరకు మన జీవితాలని పాడు చేసుకుంటున్న అనేక మందిని మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, మరొక వాక్యాన్ని మనం గమనించినప్పుడు మనకి కీర్తనల గ్రంథము 39వ కీర్తనలో అక్కడ ఒక వాక్యము రాయబడి ఉంటుంది. చూద్దాము. 39వ కీర్తన 5-6 వచనములు. నా దినముల పరిమాణము నువ్వు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు ఒట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజెక్కున్న వారికే తెలియదు. ప్రభునందు ప్రియులందరూ బిడ్డలారా, దావీదు భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మన దినముల పరిమాణం బెత్తడంతగా ఉండయి. నువ్వు ఆస్తి సమకూర్చుకున్న తర్వాత ఆస్తి ఎవరికి చెందిద్దో ఎవరు తీసుకుంటారో కూడా మనకే తెలియదు. దానికోసం మనం రేయింబావులు ఏం చేస్తామంటే కష్టపడిపోతూ శ్రమపడిపోతూ అహర్నిశలు పనిచేస్తూ పరుగులెత్తుతూ మనం జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాం. అయితే నువ్వు మరణమైన తరువాత అది ఎవరికి చేజెక్కునో నీకు తెలుసా? దాన్ని ఎవరు పంచుకుంటారో నీకు తెలుసా? దాన్ని ఎవరు సంతోషంగా అనుభవిస్తారో నువ్వు చూడగలుగుతున్నావా అంటే ఏది కూడా మనం చూడలేము. అంత సమకూర్చి వేసి వెళ్తాము. దాన్ని పాడు చేస్తున్నారు, దాన్ని సక్రమంగా వినియోగిస్తున్నారు, అక్రమంగా వినియోగిస్తున్నారు. నీ పేరును, నీ యొక్క సంపాదనను, లేకపోతే నీకు గౌరవాన్ని మండగలుపుతున్నారు. ఏం చేస్తున్నారు అది నీకు తెలియదు. ఒట్టి ఊపిరి వంటి వారము. అయితే మనం ఏం చేస్తున్నామంటే ప్రయాసపడిపోతూ ఉంటాము, కష్టపడిపోతూ ఉంటాము, రేపటి గురించి ఊహలు కంటూ ఉంటాం, బిడ్డల గురించి ఆలోచన కలిగి ఉంటాము. అసలు నీ యొక్క దేవుని యొక్క చిత్తం ఏమిటి? నీ పట్ల దేవుని యొక్క ఆలోచన ఏమిటి? అసలు భూమి మీదకు నువ్వు ఎందుకు ఉద్భవించావు అంటే ఆస్తులు సమకూర్చుకోవడానికి ఉద్భవించావా? లేకపోతే స్థలాలు సమకూర్చుకోవడానికి దేవుడు ఈ లోకానికి నేను పంపాడా? లేకపోతే నీకు నువ్వు పేరు ప్రఖ్యాతలు కలిగి అందరి చేత మెప్పు కలగాలని నీకు దేవుడు ఈ లోకానికి నిన్ను పంపాడా? అసలు దేని కొరకు ఈ లోకానికి నువ్వు వచ్చావని ఏనాడైనా ఒకసారి ఆలోచించావా? ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచన చేద్దాము. రేపటి దినం గురించి అతిశయపడకము. అతిశయించేవారు దేన్ని బట్టి అతిశయించాలంటే నా నామమును బట్టి అతిశయించాలి అని అంటున్నాడు ఆయన. నీకున్న ఆస్తులను బట్టి కాదు, నీకున్న స్థితిగతులను బట్టి అతిశయించడం కాదు, కానీ కేవలము నా నామాన్ని బట్టి మీరు అతిశయించాలి. ఆయన రక్షణ మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం అతిశయించాలి. ఎవరున్నా లేకపోయినా నేను దేవుని బిడ్డగా ఎన్నుకొనబడ్డాను, నేను దేవుని కొరకు జీవించు వాడినే ఉన్నానని నువ్వు అతిశయించాలి. కానీ ఇక పరమైన వాటి యందు నువ్వు మనసు నిలపకూడదని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. ఇంకాను మనం గమనించినప్పుడు అనేక సందర్భాల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే మనం చేయవలసిన పని ఏమిటంటే ఆయన మాట్లాడుతూ ఇదే అనుకూలమైన సమయం,
నేడే రక్షణ దినమని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇది అనుకూలమైన సమయం. దేని కొరకంటే దేవుని యొక్క నిత్య రాజ్యంలోకి చేర్చబడటానికి. ఈరోజు అనేక వ్యాధులు మనం చూస్తూ ఉంటున్నాం. కళ్ళ ముందు కరోనా వ్యాధితో 2 సార్లు కరోనా వ్యాధి వచ్చింది. ఏం చేయబడింది? కొన్ని వేల మంది, లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు. అసలు ఎవరిని తీసుకుని వెళ్ళి పాతి పెడుతున్నారు కూడా తెలియని పరిస్థితి. యుద్ధాలు జరుగుతూ ఉంటున్నాయి. కొన్ని వందల మంది చనిపోతూ ఉంటున్నారు. అనేక మంది క్రైస్తవ సమాజము మీద అనేక విధాలుగా దాడులు జరుగుతూ ఉంటున్నాయి. అనేక యాక్సిడెంట్లు మనం చూస్తున్నాము. అనారోగ్యంతో చనిపోతున్న వారిని చూస్తున్నాము. వారి యొక్క భవిష్యత్తు మీద ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు. వారి యొక్క బిడ్డలను చూడాలని, మనవలను చూడాలని, మన సంతానాన్ని చూడాలని, లేకపోతే వారి వివాహాలు చూడాలని, వాళ్ళు చక్కగా ఉద్యోగాలు చేస్తూ ఉంటే చూడాలని, ఇట్లా అనేక విధాలుగా అనేక మంది అనేక ఆశలు పెట్టుకుని ఉన్నవారు వారి యొక్క ఆశలన్నీ కూడా ఏమైపోయినాయి? ఆవిరైపోలా. చనిపోయినప్పుడు వారి యొక్క పరిస్థితి ఏమిటి? కరోనా వచ్చి చనిపోయినప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్ళే వారే లేరు. ఒక డాక్టర్, నెల్లూరులో ప్రముఖ డాక్టర్ చనిపోతే ఆయన నెల్లూరు ప్రాంతానికి తీసుకొచ్చే ఆలోచన కూడా చేయలేకపోయారు. అక్కడ చెన్నైలోనే అతన్ని సమాధి కార్యక్రమం కాల్చివేయటం అనేది జరిగింది. చూడండి, ఒక ప్రముఖ డాక్టరు లక్షలాది రూపాయల ఆస్తి కలిగిన వ్యక్తి ఎక్కడంటే ఒక అనాథగా కాల్చివేయబడిన పరిస్థితి. భార్య వెళ్ళలేదు, కుమారులు వెళ్ళలేదు, కుమార్తెలు వెళ్ళలేదు, బంధువులు వెళ్ళలేదు. ఊపిరి వంటి వారము. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, దేవా నిశ్చితం ఏమై ఉన్నది, నా జీవితం బిత్తడంతగా ఉంది, ఆవిరి వంటిదిగా ఉంటా ఉంది. అసలు నేను దేని కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నావు? నువ్వు సెలవిచ్చి ఉండవు కదా, కుమారులు ఆయన ఇచ్చు బహుమానం అని, స్వాస్థ్యం అని, గర్భఫలం అని ఇచ్చు బహుమానం అని. నువ్వు ఎందుకొరకు ఈ బహుమానంగా నన్ను ఈ భూమి మీదకి పంపించావు? దేని కొరకు నేను ఈ లోకంలో జీవించాలి? దేని కొరకు నేను ఈ లోకంలో ప్రయాసపడాలి అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు వెళ్ళి సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టిగా సువార్తను ప్రకటించడం. నాకు సాక్షిగా మీరు ఉండటానికి, నాకు మారుగా మీరు ఉండటానికి, మీరు మిమ్మల్ని నా పోలికగా నేను మిమ్మల్ని చేసుకున్నాను. ఏ జంతు పోలికతో మిమ్మల్ని చేసుకోలేదు, ఏ యొక్క పక్షుల పోలికల్లో మిమ్మల్ని చేయలేదు, కానీ నా పోలికలో మిమ్మల్ని చేసుకున్నాను అంటున్నాడు ఆయన. మనం ఎవరి పోలికంటే ఈ సృష్టికర్త అయిన దేవుని పోలికలో చేయబడిన వారము. మనము ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి పూజించటము, ఆరాధించటము, కొనియాడటము మర్చిపోతున్నాము. కానీ సృష్టిని మనం ఏం చేస్తున్నాం అంటే పూజించటం ప్రారంభించాము. ఆయనకి కోపాన్ని తీసుకొచ్చే వారంగా ఉంటున్నాము. అందుకే ఒక సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఎద్దుకు తన కామందుని యొక్క ఇల్లు తెలుసు అని అంటున్నాడు. నేను కనీ పెంచిన నా బిడ్డలకు నా ఇల్లు తెలియదు అంటున్నాడు. ఆకాశము ఆలకించము అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు దేని కొరకు నేను నిర్మించుకున్నాడు, దేవుడు నేను దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు నువ్వు అంటే, ఆయన సాక్షిగా ఈ లోకంలో నువ్వు ఉండాలని, ఆయన కొరకు నువ్వు జీవించాలని, ఆయన కొరకు అనేక ప్రాంతాల్లోకి సువార్తను తీసుకుని వెళ్ళుటకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని నువ్వు గుర్తెరిగి ఆయన వెంబడించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎందుకంటే మనము ఈ లోకంలో కొద్ది కాలమే మనం జీవిస్తాము. ఈ లోకంలో మనకు శాశ్వతమైనది దేవుని యొక్క రాజ్యము. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, ఎవరైతే నన్ను ఎరిగి ఉండి రక్షణ కలిగి ఉండి నా కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారిని నేను తీసుకుని వెళ్తాను. నేనుండే స్థలంలో మీరును ఉండులాగునా. ఎక్కడ ఉండటానికంటే ఆయన ఉండే స్థలంలో ఉండటానికి, మనం కట్టుకునే గృహాల్లో ఉండటానికి కాదు, కానీ మనం కట్టుకునే ప్యాలెస్లో ఉండటానికి కాదు. కానీ దేవుడు ఆ రాత్రి అతనితో మాట్లాడుతున్నాడు, వెర్రివాడ అంటున్నాడు. ఈరోజు భూ సంబంధమైన వాటిని సమకూర్చుకొని ఇదే జీవనం అనుకున్న వారందరితో కూడా దేవుడు అంటున్నాడు, వెర్రివాడ, రేపేమి సంభవించిన అది నీకు తెలియదు. నీ యొక్క జీవమును విస్తరించుట చేత, నీ కలిమి విస్తరించుట చేత, నీ సరిహద్దులు విస్తరించుట, నువ్వేదో గొప్పవాడు అనుకుంటున్నావేమో, అసలు రేపేమి సంభవించిందో నీకు తెలియదు. అయితే నువ్వు ఈ లోకంలో నీ ప్రాణము విడిచిన తర్వాత రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావు? నిత్య నరకానికి వెళ్తావా? నా రాజ్యానికి వస్తావా? నా రాజ్యానికి రావాలంటే ముందు నా నీతిని, పరిశుద్ధత నువ్వు వెతికేవారిగా ఉండాలి. నన్ను వెంబడించే వ్యక్తిగా ఉండాలి. నా కొరకు జీవించే వ్యక్తిగా ఉంటేనే నువ్వు నా రాజ్యానికి వస్తావని దేవుడు మాట్లాడుతూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డ,
ఈ యొక్క క్షణంలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. నువ్వు దేవుని కొరకు ఏ విధంగా జీవిస్తూ ఉంటున్నావు? దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా ఉంటున్నావా? దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉంటున్నావా? అనేక నశించిపోయే ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించే వ్యక్తిగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేసుకొని దేవుని కొరకు నిలబడదాం. అనేక మందిని రక్షణ మార్గంలో నడిపిద్దాం. అనేక మందిని దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేద్దాం. అటు గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. దేవ, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటలను బట్టి ప్రభు నీకు వందనాలు. ఈ వాక్యము హృదయంలో నూరంతలుగా ఫలించలాగున, అనేక మంది హృదయాలు కదిలించబడులాగున, నీ రాజ్యమును నీతిని వెదికే వ్యక్తులుగా ఉండులాగున తండ్రి ప్రభు కృప దయచేయమని, మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోమని, మా పరిచర్యలను మీరు జ్ఞాపకం చేసుకోమని, దేవా అనేక ప్రాంతాల్లో జరుగుతున్న దేవా నీ వ్యతిరేకమైన కార్యములన్నిటిని కూడా మీరు సద్దుమనిపి దేవ నీ బిడ్డల విశ్వాసమును, బలమును, దృఢత్వమును, నిబ్బరమును మీరు కలుగు చేయమని ప్రార్థన చేయించడమయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీరు స్వస్థపరచండి. దేవ ప్రభా, చదువుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మామూలు పరిపాలిస్తున్న అధికారులను తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో వదిలి చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మకు అందిన సహవాసము ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు ఆయన కృపా కాపుదల సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రభునందు ప్రియమైన పడమర గోకులపల్లి గ్రామస్తులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మరి మీ గ్రామానికి సువార్త చేయుటకు మేము మీ మధ్యకి రావడం జరిగింది. కొన్ని దేవుని మాటలు మీకు చెప్పి మీ గ్రామం గురించి ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని మరి సువార్తను ప్రకటిద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ బంగారు పదములకు వందనాలు, స్తోత్రాలైనా ఈ సాయంకాల సమయంలో తండ్రి మేము ఈ యొక్క పడమర గోకులపల్లికి చేరి ఉన్నాం. అందుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. నైనా ఈ గ్రామస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. నైనా ఈ గ్రామస్తులను మీరు దీవించండి అయ్యా. తండ్రి, మీరు గ్రామాన్ని ప్రేమించారు, సువార్తను ప్రకటించిన తండ్రి. ఈ రోజున ఈ గ్రామాన్ని మీరు ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు. అయినా ఈ సమయంలో ప్రభా మేము ఈ గ్రామంలోకి వచ్చి తండ్రి సువార్త ప్రకటించబోతుండగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎక్కల చాటున భద్రపరిచి అయినా సువార్తను చక్కగా జరిగే భాగ్యం దయచేయమని కోరుతున్నాం. వింటున్న ప్రతి ఒక్కరినైనా దేవుని మాటలు శ్రద్ధగా వినుటకు తగినటువంటి మంచి మనసు కూడా అందరికీ దయచేయమని తండ్రి, మాతో కూడా మీ కృపను ఆ వెంబడి కూడా మీరు రమ్మని విజ్ఞాపన చేస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగు పెడుతున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఆదివారం సాయంకాల సమయంలో ఈ విధంగా గ్రామాలకు వెళ్తూ దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు బోధించి ఆ గ్రామం గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఇక్కడికి మేము వచ్చింది ఎవరిని విమర్శించటకు కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని బోధించటకు మీ మధ్యకు రావడం జరిగింది. కనుక ఈ సమయంలో ఒక పాట పాడి మొదటిగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. తర్వాత వాక్యాన్ని ధ్యానించుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత మేము ఇక్కడి నుంచి బయలుదేరుతాం. విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా, విజయశీలుడా నా ప్రాణనాథుడా, నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా, నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా, పునరుద్ధానుడా, విజయశీలుడా నా ప్రాణనాథుడా. కొండలలో ఎదురైనా బాధలలో నిన్ను విడువను యేసయ్యా, కొండలలో ఎదురైనా తడియను యేసయ్యా, నీవే నాదే యేసయ్యా, ప్రేమ పూర్ణుడా, నా స్తుతికి పాత్రుడా. పడమర గోకులపల్లి గ్రామస్తులందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ యొక్క దినము ఈ యొక్క ప్రాంతానికి వచ్చి
దేవుని యొక్క సువార్త మనము తెలియచేయుటకు దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దినాన మీతో పంచుకున్నట్టుగా ఆశపడుతూ ఉంటున్నాం. దేవుని ఒక వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను అని రాయబడి ఉంటుంది. దేవుడు ప్రేమ స్వరూపై ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాయబడి ఉంటుంది. ఆయన మనల్ని ప్రేమించి అయితే ఆయన మనల్ని ప్రేమించాడు అని రాయబడి ఉంటుంది. ఎలా తన ప్రేమను వెల్లడిపరిచాడు అనేది దినాన మీతో ఒక మాట తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. జరిగిన సంఘటన ఒకటి మీకు ఒకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. 2 అన్నదమ్ములు ఉన్నారు. 2 కవలా పిల్లలు. 2 ఒకే విధంగా ఉంటారు. 2 యొక్క అలవాటులు ఒకటే, ఆలోచన విధానం ఒకటే. అందులో తమ్ముడు కొంచెము తులుపు గలవాడు, అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి. త్రాగుతాడు, అబద్ధములు ఆడుతాడు, జూదం ఆడుతాడు. ఈ లోక సంబంధమైన అన్ని రకాల వ్యసనాలు ఆ యొక్క చిన్నవాడికి ఉన్నాయి. గొడవలకు వెళ్ళటము, ఇంటి మీదకి తగాదులు తీసుకొని రావటము, ఆ యొక్క గ్రామంలో ఆ ఇంట్లో నెమ్మది లేని పరిస్థితిని ఆ చిన్నవాడు కలుగు చేస్తూ ఉంటున్నాడు. ఎక్కడైనా గొడవ జరిగిందంటే ఆ చిన్నవాడు ఆ ప్రాంతంలో ఉండేవాడు. కొట్లాట్లు, ఆ కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొని రావటము, ఇలా అన్ని విధాలుగా చేస్తూ ఉండేవాడు. పెద్దవాడు చాలా నెమ్మదస్తుడు, మర్యాద కలిగిన వాడు, అందరిని గౌరవించి మాట్లాడేవాడు. ఇలా పెద్దవాడు బాగా చదువుకొని మంచిగా పేరు సంపాదించుకుంటున్న వ్యక్తి. అయితే ఇరువురు ఒకే విధంగా ఉంటారు. ఒక దినాన ఆ చిన్నవాడు ఆ గ్రామంలో చిన్న గొడవ జరిగింది. ఆ గొడవలో ఆ చిన్నవాడు ఒక అతన్ని కొట్టాడు. ఆ కొట్టినప్పుడు ఆ గొడవలో చిన్నవాడు కొట్టిన వ్యక్తి చనిపోయాడు. ఆ యొక్క రక్తపు మార్కలతో ఆ చిన్నవాడు భయపడి ఆ గొడవ జరిగిన ప్రాంతాన్ని నుంచి పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో పెద్దవాడు ఉన్నాడు. ఏమైంది అని అడిగినప్పుడు ఇలా గొడవ అయింది, అనుకోకుండా కొట్టుకున్నాము, ఒక అతను చనిపోయాడు అని చెప్తే ఆ చిన్నవాడిని పట్టుకోవడానికి పోలీసులు వస్తూ ఉంటున్నారు. తన శరీరము, తన యొక్క షర్ట్ అంతా మీద రక్తపు మార్కులతో ఉన్నాయి. వెంటనే తన అన్న ఏం చేస్తా ఉన్నాడంటే ఆ షర్టు తీపిచ్చేసి తన యొక్క మంచి షర్టును తనకిచ్చాడు. ఇచ్చి ఆ రక్తపు మరకలతో ఉన్న షర్టును తను వేసుకున్నాడు. ఈలోపు పోలీసులు వచ్చారు. ఎవరికైతే రక్తపు మరకలు ఉండయో ఆ రక్తపు మరకలు కలిగిన వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేశారు. వాస్తవానికి తప్పు చేసింది ఎవరు? చిన్నవాడు. శిక్ష పడవలసింది ఎవరికి? తప్పు చేసిన వ్యక్తికి. తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడాలి. అయితే తన అన్యాయం చేస్తున్నాడంటే తన తమ్ముడు పట్ల ప్రేమను వెల్లడిపరుస్తూ ఉంటున్నాడు. ఏ నేరము చేయకపోయినా తను నీతిమంతుడిగా ఉన్నప్పటికీ, తను యథార్థవంతుడిగా ఉన్నప్పటికీ, తను పరిశుద్ధుడిగా ఉన్నప్పటికీ, సమాజంలో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి అయినప్పటికీ కూడా కేవలము కారణము ఏమిటంటే ఆ చిన్నవాడిని, తన తమ్ముడిని తన అన్న ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే నేరం చేసిన ఆ యొక్క వ్యక్తి ఏ నేరం చేయని ఆ యొక్క అన్న తన తమ్ముడు ప్రేమించాడు కాబట్టి తన తమ్ముడి యొక్క నేరాన్ని తన మీద వేసుకుంటూ ఉన్నాడు. ఆ పోలీసులు వచ్చి తన అన్నను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళాడు.
ప్రభునందు ప్రేమైన గ్రామస్తులారా, ఒకసారి ఆలోచన చేయండి. నేరం చేసిందేమో చిన్నవాడు, అరెస్టు చేయబడిందేమో అన్న. ఆ యొక్క తమ్ముడు జైలు వద్దకు వెళ్ళి తన అన్నను అడుగుతాడు, అన్న ఎందుకన్నా నేను చేసిన నేరాన్ని నువ్వు నీ నెత్తి మీద వేసుకున్నావు, ఆ శిక్ష ఏదో నేను పడవలసి ఉన్నది కదా అని అంటే తన అన్న చెప్తాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. ప్రభునందు ప్రియమైన గ్రామస్తులారా, యేసు ప్రభువారు కూడా నశించిన దానిని వెతక రక్షించుటకు ఈ లోకములకు వచ్చును అని రాయబడి ఉంటుంది. ఆయనకు మరొక ప్రేముడు ప్రేమ స్వరూపి. ఆయన మనల్ని ప్రేమించిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. మనకు పడవలసిన శిక్షను మనకు బదులుగా తాను వేసుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన ప్రేమామయుడై ఉండి నీవు నేను పడవలసిన శిక్షను తాను మీద వేసుకొని మన నీతిమంతులుగా మారుస్తున్న గొప్ప దేవుని యొక్క సత్యవాక్యాన్ని యొక్క దినాన మీ అందరికీ తెలియజేస్తుండగా ప్రేమ కలిగి ఆలోచన కలిగి ఒకసారి ఆలోచన చేసి సత్యవంతుడైన యేసు ప్రభువుని అంగీకరించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ బ్రదర్, చక్కని వాక్యాన్ని అందించారు. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం. మరి ఈ యొక్క గ్రామం గురించి, ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం గురించి విన్నటువంటి వాక్యము వృధా పోకుండా ఫలించేలాగా మన మధ్యలో సిస్టర్ ప్రసన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం మహాగణుడా పరిశుద్ధుడా యేసురాజా, బంగారు పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నాన్న గడిచిన కాలంలో సాయంత్రం వేళనైనా మేము సువార్తను ప్రకటించుటకు నాన్న ఈ గ్రామంకి అయితే వచ్చి ఉన్నాం నా ప్రభా. ఇదిగోనైనా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, నా కుటుంబాన్ని దర్శించండి నా తండ్రి. ఏ బిడ్డకనైనా రుణభారం నుంచినైనా అయా బాధపడుతున్నారో అటు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డల రుణాల నుండి మీరు విడుదల దయచేయండి నా ప్రభా. ఏ బిడ్డ అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డకి నేను సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు దయచేయండి. మీరు ముట్టండి నాయన. మీకు అసాధ్యంగా మేము మట్టి వారం నాయన. ఇదిగోనైనా ఈ వాక్యం అనేటువంటి విత్తనాన్ని మేము ఇక్కడనైనా చల్లుచున్నాం అయ్యా. దానికి ప్రతిఫలం దయచేయండి, ఫలింపులు మీరు ఇవ్వండి నాయన. సహాయం దయచేయండి. మేము కాదు నాయన, మీరు మాతో మాట్లాడించండి, సహాయం దయచేయండి నా ప్రభు. అయ్యా మా కొరకైనా మీరు ప్రాణం పెట్టి కలువరి శిలలో మీరు రక్తం కార్చినారు నా ప్రభు. ఏమిచ్చి మేము నీ రుణమైతే మేము తీర్చుకోలేము నా తండ్రి. ప్రార్థన చేయగలం, సువార్తను ప్రకటించడం ద్వారా నాయన అయ్యా మేము తీర్చుకోగలటువంటి జ్ఞానం మాకు దయచేయండి నాయన. అయ్యా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క బిడ్డకు అవసరతలు అక్కరతలు తీర్చండి నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. ప్రతి ఒక్క బిడ్డకి నన్ను సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు దయచేయండి, స్వస్థత దయచేయండి. అయ్యా ఎవరైతే పొలాల విషయంలోనైనా పరిపాట్ల విషయంలోనైనా అయ్యా ఇదిగోనైనా ప్రతిఫలం కొరకు ఎదురు చూస్తున్నారు అటు బిడ్డల కుటుంబాలను మీరు దర్శించండి. ఆ బిడ్డలు నాట్లు వేసుకొని వండుకున్న నా ప్రభా అయ్యా ఆ బిడ్డకు 100 ఫలింపులు దయచేయండి. 30 100 ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఆ బిడ్డలు నీ వైపు చూసే భాగ్యం దయచేయండి నా తండ్రి. ఇదిగో నా ప్రభునైనా ప్రార్థన వాక్యం అనేటువంటి విత్తనాన్ని మేము ఇక్కడ నాటుతున్నాం. ఫలింపు మీరు దయచేయండి, సహాయం దయచేయండి. ఈ గ్రామం చుట్టూ మీ కాపుదల భద్రత ఉంచండి. ఈ గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి మీ అవసరత అక్కరత తీర్చండి, సహాయం దయచేయమని నాయన. అయా ఇదిగో మా యొక్క స్వార్థ పరిచయంలో మీరు తోడుగా ఉంటుంది నా ప్రభు. అయా ఇదిగోనైనా మా కొరకు నా ప్రభు నీ శిల్వధారాలు ప్రోక్షింప చేసినారు నాయన. మా కొరకే తిరిగి ప్రాణం పెట్టి లేచినారు కొరకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నీ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ వినిన హృదయాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, వినిన చెవుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా వాక్యాన్ని ఆ బిడ్డల హృదయాలు పరచండి, ఫలింప దయచేయమని సహాయం దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ కొద్ది మనల్ని పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.